ప్రాచీన కాలంలో సూర్యనగరం అనే రాజ్యంలో రఘునాథుడు అనే రాజు ధర్మంతో రాజ్యం పాలించాడు. అతని వివేకం, జ్ఞానం మరియు ప్రజలపై ప్రేమకు అందరూ మక్కువ చూపేవారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఒకరోజు విశ్వధరుడు అనే ఋషి రాజు వద్దకు వచ్చి అన్నాడు, ఓ రాజా, నీకు 3 అసాధ్యమైన పనులను ఇస్తాను. నువ్వు వాటిని పూర్తి చేస్తే నీకు అపారమైన జ్ఞానం ఉందని నేను ఒప్పుకుంటాను. ఒక పని అయినా చేయలేకపోతే నీ రాజ్యం నా ఆధీనంలోకి రావాలి అని అన్నాడు. రాజు ధైర్యంగా ఆ సవాలును స్వీకరించాడు. ఆకాశంలో నక్షత్రాలన్నీ లెక్కపెట్టి నువ్వు నాకు రేపు ఉదయానికి సమాధానం చెప్పు అని ఋషి అన్నాడు. రాజు ఆలోచనలో పడ్డాడు. తక్షణమే తన మంత్రివరుడు చాణక్యుడు వద్దకు వెళ్ళి సలహా అడిగాడు. చాణక్యుడు తెలివిగా సమాధానం ఇచ్చాడు. ఓ రాజా, ఋషికి ఇలా చెప్పండి, నక్షత్రాలు లెక్కించలేనివి, అవి అపరిమితమైనవి. అదే నీ జ్ఞానం కూడా అపారంగా ఉండాలని సూచన. రాజు ఋషికి ఈ సమాధానం చెప్పాడు. ఋషి నవ్వుతూ మెచ్చుకున్నాడు. తరువాత ఋషి అన్నాడు, మట్టిలో నుంచి పాలను తీసుకువచ్చి చూపించు. రాజు మళ్ళీ చాణక్యుడిని ఆశ్రయించాడు. చాణక్యుడు ఒక పాత్ర నీటిని తీసుకొని ఋషికి ఇచ్చి అన్నాడు, నీటితోనే మట్టి జీవిస్తుంది. నీటి కారణంగా మట్టికి జీవం లభిస్తుంది. కాబట్టి దీన్ని మట్టికి పాలు అని చెప్పవచ్చు. ఈ సమాధానం కూడా ఋషిని మెప్పించింది. తరువాత ఋషి చివరి పని ఇచ్చాడు. నీ రాజ్యంలో అత్యంత సంపన్నుడిని కనుగొను, కానీ అతనికి బంగారం, వెండి లేదా భూమి ఉండకూడదు. రాజు ఈ సవాలును అందరికీ తెలియజేశాడు. చాలామంది ఆలోచించగా ఒక వృద్ధ రైతు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, నా దగ్గర బంగారం, వెండి, భూమి ఏమీ లేవు, కానీ నాకు నా కుటుంబ సభ్యుల ప్రేమ ఉంది. అదే నా నిజమైన సంపద. రాజు అతన్ని అత్యంత సంపన్నుడిగా ప్రకటించాడు. ఋషి రాజుని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, నీ వివేకం నీ గొప్పతనాన్ని వెల్లడించింది. జ్ఞానం మాత్రమే కాదు, సహచరుల బుద్ధి, ప్రజల నమ్మకం కూడా నీకు రాజసానికి హక్కు కల్పించాయి. రాజ్యం ఆనందంగా ఈ విజయాన్ని జరుపుకుంది. రాజు తన పాలనను ధర్మంతో కొనసాగించాడు. అసాధ్యమైన పనులను కూడా జ్ఞానం మరియు సహాయంతో సాధించవచ్చు. సంతోషం, సంబంధాలు నిజమైన సంపద.